A day in our office on New Year. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాపతురు యూట్యూబ్ ఛానల్. ఏంటి న్యూ ఇయర్ అంటుంది, ఆఫీసు అంటుంది అని చెప్పి అనుకుంటున్నారా? మనకైతే సెలవులు అనేటివి ఏం లేవండి. జస్ట్ సండేస్ మాత్రమే మాకు సెలవులు ఇస్తారు. అయ్యో సెలవులే ఇవ్వరు ఏంది అని చెప్పి నేను బాగా ఫీల్ అయిపోయేదాన్ని. బట్ ఆఫ్టర్ రియలైజేషన్ ఏంటంటే ఇంక ఈ బతుకులు ఇంతే, ఈ కార్పొరేట్ బతుకులు ఇంతే. వాళ్ళు ఇయర్ మనకు సెలవులు, మేము తీసుకోవాలేము. ఎందుకంటే శాలరీ కదా, ఆ వచ్చే 4 రూపాయల్లో ఇంకా ₹1 పోతే ఆ 3 రూపాయలతో మనం ఏం చేసుకుంటాం. సో నేనైతే పొద్దున్నే లేసేసి తలస్నానం అయితే చేసుకొని ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశా. అయినా ఆ చైల్డ్హుడ్ డేసే బాగుండేవి కదా. ఏ రోజు కావాలంటే ఆ రోజు లీవ్ తీసుకుంటాము, వాళ్ళకి చెప్పము. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళి బాగా తనిపించుకుంటాము. అయినా కూడా సిగ్గు లేకోకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఆర్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ సెలవులు తీసుకుంటాం. ఇంకేం చెప్తానులేండి. అట్లీస్ట్ గుడికి వెళ్ళడానికి కూడా దిక్కు లేకోకుండా అయిపోయింది. అక్కడే టైం అంతా అయిపోద్దా. పీజీకి వచ్చేసరికి 7:30 అలా అయ్యిద్ది. ఇంకా నేను ఎక్కడ గుడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? అలా ఇంకా రెడీ అయితే నాతో నేనే సోకులు పడుకుంటున్నా. ఇంకా జుట్టు అండి బాబు, అసలు ఆ జుట్టు ఏమైనా పట్టుకుంటే వచ్చేస్తుంది. అందుకని లాస్ట్కి దూపడం కూడా మానేసా. ఇంకా తేమ మీద అయితే ఇంకా దుబ్బితే ఎంత పడితే అంత వచ్చేస్తుంది. అలా పట్టుకుంటే చాలు, ఇలా కురులు. ఇవి నా కురులు కాదు, నా ప్రాణం అంటారు కదా. సో ఆ రేంజ్లో అని వచ్చేస్తుంది పట్టుకుంటేనే. సో ఇంకా జుట్టు పట్టుకోవాలన్నా ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటండి ఈ లైఫ్ బాబు, ఈ ఫ్రస్ట్రేషన్ నా వల్ల కావట్లేదు. అయ్యో సరే కానీ ఇంకేమనుకున్నా ఆడ అయ్యేదేం లేదు. కానీ ఇంకా నాకైతే ఎందుకో ఆ రోజు అయితే బ్యాంగిల్స్ వేసుకోవాలనిపించింది. సో బ్యాంగిల్స్ అయితే కనిపించగానే వేసుకోవాలనిపించి అయితే వేసుకొని అయితే ఇంకా ఫుడ్ తిందామని వెళ్ళేసి గబగబా టపటపా కొంచెం ఫుడ్ తినేసి ఏం చేశారో కూడా గుర్తుకులేదు నాకు. ఆ ఫుడ్ అయితే తినేసి అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయా. ఆఫీస్లో అయితే ఏం వర్క్ ఉండదు, అయినా కూడా వాళ్ళు హాలిడే ఇవ్వరు. అదేంటో మా దరిద్రం. అయినా వర్క్ లేనప్పుడు కూడా ఆఫీస్ ఉంటుంది చూడు, అది దరిద్రం. అంటే ఏమనంటే మీకు లీవ్స్ లేవు, లీవ్స్ ఉండవు, మా ఆఫీస్ ఇంతే అంటారు. మనం ఏం చెప్తాం, ఇంకా ఏం చేయలేక గమ్మున నోరు మూసుకొని వెళ్తాం. ఇంకా బయలుదేరా కదా. ఇంకెదురుగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ప్లేస్ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని అయితే కామెంట్ చేయండి. ఇంకా గుడి అయితే చూసేసి స్వామి దేవుడా నువ్వే దిక్కు అనుకొని అయితే అలా వెళ్ళిపోయాను. ముందరే ఉంది కదా అనుకోవచ్చు, బట్ ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి దిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి. సో చాలా దూరం అయితే ఉంటుంది. సో అలాగే అయితే వెళ్ళిపోయాను. టైం అవుతుందని గబగబా వెళ్ళిపోయాక అయితే ఇంకా ఆంటీ అయితే వచ్చారు. ఆంటీ వచ్చి ఏం చేస్తున్నారు, ఏం వర్క్ లేదు కదా అని చెప్పి మా సార్ని అయితే అడిగేసి, మీన్స్ మై హెడ్ని అయితే అడిగేసి ఇంకా ముగ్గేద్దాం రండమ్మా అని చెప్పి పిలిచింది. ఆంటీకి ఏమో కన్నడలో మాట్లాడుతుంది, నేనేమో తెలుగులో మాట్లాడతా. ఆంటీ ఏం మాట్లాడుతుందో నాకు అర్థమైద్ది, కానీ నేను మాట్లాడేది ఆంటీకి అర్థమైద్దా లేదా నాకు తెలియదు. బట్ సగం జీవితం అంతా సైకిల్తోనే సరిపోతుంది. కాకపోతే ఇంకా మొత్తం ముగ్గు అయితే వేసాము. ముగ్గు అయితే ఈ చిన్న ముగ్గు కోసమే ముగ్గురు వేయాల్సి వచ్చింది. అది పెద్ద కామెడీ అంటే. అలాగే ఓకే, కానీ ఎలా అయితే చేసేసాము, ఎలా ఉంది అని అయితే కామెంట్ చేయండి. అలాగే అందరికీ చెప్పడమే మర్చిపోయా, హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని అయితే కామెంట్ చేయండి కింద. నేనైతే ఇంకా ఆఫీస్లో ఏం వర్క్ లేదని చెప్పాను కదా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రీల్స్ చూసుకుంటే నాకు నేను సుక్కులు అయితే పడిపోతున్నాను. సో మీరైతే ఓవర్ యాక్షన్ అనుకోవద్దండి. బట్ నేనైతే మిమ్మల్ని అడగడానికే ఈ సోకులన్నీ పడుతున్నాను. ఎలా చేసుకున్నారు ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. నా లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓల్డ్ లుక్కే కదా, నార్మలే కదా అనుకుంటున్నారేమో, బట్ కామెంట్ చేయండి అబ్బా, నా సాటిస్ఫాక్షన్ కోసం. అలాగే ఇంకో విషయం అయితే చెప్పాలి. సో నేనైతే స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అరే ఏంటి అనుకుంటున్నారా, నా థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ అయితే చేశాను. సో నా డిస్క్రిప్షన్లో అయితే ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ పేజ్ కూడా ఉంది, దాన్ని అయితే ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకు ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. సో కొంచెం ఆ వీడియోస్ దాన్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఇంకా అది అయిపోతే ఆఫీస్ అయితే అయిపోయింది. సో ఇంకా పీజీకి అయితే వెళ్ళాలి. అరే ట్రాఫిక్ ఏంది రా బాయ్, ఏం ట్రాఫిక్ రా అయ్యా, చంపెత్తున్నారు ఊకే. అయినా మన ఊళ్ళల్లో ఉన్నంత ఫ్రీడమ్ అయితే సిటీస్లో నిజంగా ఉండదు. అలాగే కేర్ చేసేవాడే ఉండడు. చచ్చిపోయినా కూడా పట్టించుకోరు, అది మాత్రం మంచిగా అర్థమవుతుంది. కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుప్రజాపతురు యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్ గాయ్స్.